అయినా ఉండాలి. అందుకే చెప్తారు కదా, శ్రమని ఓర్పు కలిగించుదని, ఓర్పు పరీక్షను కలిగిస్తుందని, పరీక్ష నిరీక్షణను కలిగించిద్దని పౌలు చెప్తాడు ఈ విషయాలు. ఒకవేళ ప్రభు ఏదైనా ఇంకా మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి మనం నేర్చుకోవలసిన విషయాలు ఏదైనా ఉన్నాయేమో తెలియచేయటానికి ఒకవేళ శ్రమల మార్గాన్ని ఆయన మనకు అనుమతించి ఉండొచ్చు. లేదా మన స్వయంకృత అపరాధం కొంత ఉండుండొచ్చు కదా. మన జీవన శైలిలో ఎక్కడో దేవునికి చిత్తము కాని జీవితం మనం జీవిస్తున్నప్పుడు మనం కొంచెం ఇబ్బందులకి గురవుతూ ఉంటాం. అయితే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనం సుఖజీవన శైలిని అనుభవించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సుఖజీవన విధానాన్ని నీవు అనుభవించాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క ఉపదేశాన్ని అనుసరించి నడవలసిందే, కైకొనవలసిందే, ఆ ఉపదేశంతో జీవించవలసిందే. ఉపదేశము అనగా క్రమము అని అర్థం. ఆమేన్. క్రమము, ఒక క్రమములో మనము నడవలసిందే. ఒక క్రమబద్ధమైన జీవితాన్ని మనము జీవించవలసినదే. ఆ క్రమబద్ధమైన జీవితంలో మనం లేనప్పుడు కొన్ని పర్యాయాలు మనకి చిన్న చిన్న సమస్యలు, శోధనలు కలుగుతాయి. మన జీవన శైలి కొంచెం ఇబ్బందికరంగా, కొంచెం సమస్యల వలయంగా, లేకపోతే కొంచెం మనం అనుకున్నట్లు జరగక కొంచెం మనకి ఆవేదనకరంగా మారుండొచ్చు. కానీ దేవుని ఉద్దేశం అయితే అది కాదు, దేవుని ఆలోచన అయితే అది కాదు, దేవుని సంకల్పం అయితే అది కాదు. నువ్వు ఎప్పుడూ కూడా జీవన శైలిని దేవుడు అనుభవించాలనే నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు శాంతిగా బ్రతకాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ఆమేన్. నువ్వు సమాధానంతో బ్రతకాలని కోరుకుంటున్నాడు. నీకు దీర్ఘాయువుని కలిగించాలనుకుంటున్నాడు. ఆయన ఉపదేశము, ఆయన ఆజ్ఞలు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా మార్చింది. దీన్ని రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. దీర్ఘాయుష్ అంటే భూమి మీద మనోళ్ళు ఏమని కోరుకుంటారంటే 100 సంవత్సరాలు దీర్ఘాయుష్ అనుకుంటారు. దీర్ఘాయుష్మానుభవాన్ని మన పెద్దోళ్ళు మనల్ని జీవించేవాళ్ళు చిన్నప్పుడు. అంటే వాళ్ళ ఉద్దేశంలో దీర్ఘాయువు ఏంటయ్యా అంటే 100 ఏళ్ళు, అంతే కదా. 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఏ శ్రమ లేకుండా, ఏ కష్ట నష్టాల్లో వస్తాయి, వాటిలో నుంచి విడుదల పొందాలని, కుటుంబముని చక్కగా కట్టుకోవాలని, పిల్లలను చక్కగా పోషించుకోవాలని, భార్యాభర్తలు చక్కగా ఆనందంగా జీవించాలని, సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనుషులుగా మనము కోరుకుంటాం. లేఖనం కూడా అదే చెప్తుంది. అయితే రెండవది ఆత్మ సంబంధమైన దీర్ఘాయువు అనున్నది మనకి తథ్యమైన విషయం. ఆమేన్. మనకి నిశ్చయముగా కలిగే విషయం ఏంటి? మనం దీర్ఘాయుష్మంతులు అవుతామంటే అవును, యేసు రక్తములో కడగబడిన ఒక దేవుని బిడ్డ భూమి మీద దేవుని యొక్క ఉపదేశానుసారంగా తను నడవగలిగితే, దేవుని వాక్యానుసారంగా తను జీవించగలిగినప్పుడు ఆమె మరణాన్ని ఎదిరించింది, అతను మరణాన్ని ఎదిరిస్తాడు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ఆ పరిశుద్ధులు దేవుని చిత్తమును అనుసరించి దేవుని ఉపదేశానుసారంగా బ్రతికి చనిపోతారే, వాళ్ళని చనిపోయారని బైబిల్ చెప్పట్లా. ఏమని చెప్తుంది? నిద్రిస్తున్నారు అని చెప్తుంది. ఈ నిద్రించిన వాళ్ళు ఒక రోజున లేపబడతారు. నిద్రపోయాం, పొద్దున్నే నిద్రపోయాం, రాత్రి అంతా నిద్రలేదు, ఏంది పగలంతా నిద్రపోతున్నాం అనుకుంటున్నాం. పడలేక తీరిన తర్వాత మెలుగుకుంటామా లేదా? అలానే క్రీస్తు కొరకు మరణించిన వారిని, మృతులైన వారిని వారు నిద్రిస్తున్నారు అని పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ఆమేన్. క్రొత్త నిబంధనలో మనకి ఇదొక గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం. అంటే మరలా ఏదో ఒక రోజున మనము
లేస్తాము అనున్నది నిజం. అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనోళ్ళు ఎవరైనా చనిపోయారనుకోండి, విశ్వాసులు చనిపోయారు చాలామంది. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే దేవుని చిత్తం చేసి మరణించిన వారు మహిమలోనికి వెళ్ళారు. మహిమలో మహిమలోకంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అంటే వాళ్ళు ఇంకా పరలోకానికి తండ్రి ఉండిన చోటుకి వెళ్ళల వాళ్ళు. ప్రస్తుతానికి వాళ్ళు పరదేశు అనబడిన మహిమలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభు వచ్చేటప్పుడు తిరిగి మరలా భూమి మీదకి వస్తారు. ఆమేన్. ఈ భూమి మీదకు వచ్చి సంఘము అనగా అప్పటి వరకు సజీవులుగా ఉండి ప్రార్థన చేసుకొని దేవుని చిత్తములో నిలబడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారే, వాళ్ళతో కలిసి తర్వాత ప్రభుని ఎదుర్కొని మనం అప్పుడు వెళ్తాం పరలోకంలోని. అప్పుడు వెళ్ళిపోయి 7 సంవత్సరాలు తండ్రితో ఉంటాం. తండ్రి అక్కడే ఉంటారు, కుమారుడు అక్కడే ఉంటారు, పరిశుద్ధాత్ముడు కూడా అక్కడే ఉంటారు. ఇక భూమి మీద ఆత్మ అల్లాడదు. భూమి మీద దేవుని వాక్యం చెప్పే సేవకులు ఉండరు. భూమి మీద ప్రార్థన చేసే పరిశుద్ధులు ఉండరు. అందరూ ఆ మహిమ కలిగిన రాజ్యంలోనికి వెళ్ళిపోతారు. అక్కడ 7 సంవత్సరాలు ఉంటాం. 7 ఏళ్లే ఉంటాం అక్కడ. ఆ 7 సంవత్సరాలు ఈ భూమి మీద శ్రమల కాలం, మహాశ్రమల కాలం అని ఓ భయంకరమైన విపత్తులు జరుగుతాయి. అయితే 7 సంవత్సరాలు తర్వాత మరలా మనం అక్కడి నుంచి ఇదే భూమి మీదకి వస్తాం. యేసయ్య కూడా వస్తారు. ఏ ఒలీవ కొండ మీద ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారో అదే ఒలీవ కొండ మీదకి ఆయన తిరిగి మరలా వస్తారు. ఆయనతో పాటు మనము కూడా వస్తాం. ఓ యుద్ధం జరుగుతుంది ప్రపంచానికను. ఆ యూదులకు ఒక యుద్ధం జరిగిద్ది. ఆ యుద్ధ సమయంలో ప్రభు వస్తారు, ఆయనతో పాటు మనం కూడా వస్తాం. అప్పుడు యుద్ధం చేసి సాతానుని మనం బంధిస్తాం. ఆ ఘట సర్పాన్ని మనము బంధిస్తాం. వాడు ఏ శరీరములో ఉండి ఏ ఆకారములో ఉండి ఎలా ఉంటున్నాడో ఆ సాతానుని ప్రభు బంధిస్తారు. వానిని తీసుకొని వెళ్ళి కటిక చీకట్లో 1000 సంవత్సరాలు బంధిస్తారు. అప్పుడు అదే 1000 సంవత్సరాలు ఈ భూమి మీద మనము మరలా జీవిస్తాం. ఎలా అంటే స్వర్ణయుగం అంటారు దాన్ని. ఏదెను వనంలో ఎలాగో అవ్వ ఆదాములు నివసించారో, దేవునిని ముఖాముఖిగా ఎలా చూడగలిగారో, అక్కడ ఏ హాని జరగలేదు కదా. సింహము గొర్రెపిల్ల కలిసి ఒకచోటే నివసించాయి కదా. సర్పాలు పిల్లలు కలిసి ఆడుకుంటారు. అప్పుడు మనకి హాని చేసేవాడు ఎవరు ఉండరు. ఏ మృగము మనల్ని హాని చేయవు. సింహాలు సైతం ఉంటాయి, అవి గడ్డి మేసే బ్రతుకుతాయి. అందరూ సాధువులుగానే ఉంటాం, ఒకరికొకరు హాని చేసుకోం. ప్రపంచం శాంతి సమాధానంగా ఉంటుంది. ఒకే రాజ్యం అయిపోద్ది. అప్పుడు ఇన్ని దేశాలు ఉండదు. మన భారతదేశం కూడా అంతా కలిసి ఒకే దేవుని రాజ్యంగా ఏర్పడిద్ది. దానికి క్యాపిటల్ సిటీ యెరూషలేం. యెరూషలేములో ప్రభు అక్కడుండి అందరినీ పరిపాలన చేస్తారు. అది దీర్ఘాయుష్మంతుడు. 1000 సంవత్సరాలు మనము బ్రతికే జీవితం ఆత్మ సంబంధంగా మనకు దీర్ఘాయువును కలిగిస్తుంది. అంటే 2 గూఢార్థమైన మర్మాలు ఉన్నాయి ఇక్కడ. సుఖజీవముతో గడిచిన సంవత్సరాలు అవి దీర్ఘాయువును కలిగిస్తాయి. అంటే ఈ వాక్యముతో మనము ఎప్పుడైతే నడుస్తామో, వాక్యానుసారమైన జీవితము మనలో ఎప్పుడైతే ఉంటుందో, ఉపదేశానుసారమైన, ఉపదేశం అంటే క్రమం, దేవుని క్రమం లేక దేవుని ఉద్దేశం లేకపోతే దేవుని నిర్ణయం, దేవుని నియమం అనబడిన ఈ ఉపదేశాన్ని, ఈయన ఆజ్ఞలను మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా నడుస్తామో అప్పుడు సుఖజీవముతో గడుచు సంవత్సరములను, దీర్ఘాయువును మనకు కలిగేటట్లుగా ప్రభు సహాయం చేస్తారు. ఆమేన్. కనుక ఈ వాక్యము మీద మనము ఆధారపడి ఉండాలి. అందుకనే ఆయన అంటారు, ఇదిగో నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. నువ్వు నమ్మవలసింది నీ ప్రభువుని నీ పూర్ణ హృదయంతో నమ్మాలి. నీ పూర్ణ హృదయంతో ఆయన ఎడల నమ్మకం ఉంచాలి. ఆయన నీ జీవితంలో
ఏ కార్యమైనా చేయగలడో ఇదొక్కటి నువ్వు తెలుసుకోవాలి. నిన్ను సరళమైన మార్గాల్లో ఆయన నడిపించగలడు. చెడు మార్గాల్లో కానీ, శ్రమల మార్గాల్లోని కానీ, ఇబ్బందుల మార్గాల్లోని కానీ ఆయన నిన్ను వెళ్ళనివ్వడు. ఆ దారిన మనం వెళతాం, కానీ ఏ అపాయము మనకి సంభవించదు. ప్రభు అదేగా చెప్పారు, జలములలో బడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అన్నారు ఆయన. జనములు అంటే ఏంటి? జనములు. అగ్నిలో నువ్వు దాటి వెళ్ళినప్పుడు అది నిన్ను కాల్చజాలదు అన్నాడు. అంటే అగ్ని లాంటి శ్రమల్లోనికి నువ్వు వెళుతావు, కానీ అది నీకేమి కాదు అన్నాడు. దానిలో ఏదో ఒక జ్ఞానాన్ని నువ్వు తెలుసుకొని నీ జీవితాన్ని నువ్వు చక్కపరుచుకునే దానికే, నీ బ్రతుకుని నువ్వు చక్కపరుచుకునే దానికే, భూమి మీద నువ్వు ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో నిన్ను నువ్వు సరిచేసుకునే దానికే ఆ మార్గాల్లోనికి వెళతావు. కానీ వాటి వలన నీకు అపాయము కానీ హాని కానీ ఏది సంభవించదు అని వాక్యం చెప్తుంది. అయితే ఇవన్నీ జరగాలంటే నువ్వు చేయవలసిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుని బిడ్డ, నీ స్వభావాన్ని నువ్వు అనుసరించి, నీ స్వబుద్ధిని నువ్వు అనుసరించి పొరపాటున నువ్వు నడవకూడదు. నీకు ఒక సమస్య వచ్చినప్పుడు నీకు ఏదో ఒక ఆలోచన వస్తుంది. ప్రతి మనిషికి వచ్చింది కదా. ఒక సమస్య మనలోకి వస్తున్నప్పుడు ఆ సమస్య ఏంటి, దాన్ని ఎలాగు జయించాలి, దానిని ఎలాగున మనము పరిష్కారం చేసుకోవాలి, దానిలో ఎలాగున సమాధానాన్ని అనుభవించాలి, ఎలాగున శాంతికరంగా ఉండాలి అనేది ప్రతి మనుషుడికి తన ఆలోచన ఉంటుంది కదా. అయితే ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నాం. మన స్వబుద్ధిని గనక మనం ఆధారం చేసుకుంటే, మనకు అనుకూలమైనట్లుగా మనం ప్రతి సంగతిని మరల్చుకుంటే, ప్రతిదీ మనకు అనుకూలంగానే మనం ఆలోచిస్తున్నట్లయితే మనము పట్టబడతాం. ఎందుకంటే మన మార్గము మనకి శ్రేష్టతను కనిపించనివ్వదు. మనిషిని ఆలోచన ఎక్కడో ఒక చోట మోసం చేసుకునే ఆలోచన ఉంటుంది కదా. కానీ అక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే, నేను ఇలా మాట్లాడాను కదా, నేను ఇలా ప్రవర్తించాను కదా, నేను ఇలా నడిచాను కదా, అసలు ఇది ముందు దేవుని చిత్తమా? ఇది దేవుని చిత్తమేనా, దేవుని చిత్తము కాదా అని మనము ఎప్పుడైతే పరీక్షించుకుంటామో అప్పుడు ఆ ఉపదేశమే చెప్పిద్ది మనం నడిచే నడత కరెక్ట్ కాదు అని చెప్పి, మనం ప్రవర్తించే ప్రవర్తన కరెక్ట్ కాదు అని చెప్పి, మనం జీవించే జీవనం ఇది సరి అయినది కాదు అని చెప్పింది. ఒకవేళ అది సరి అయిందనుకో, ఆ వాక్యము మనల్ని ధైర్యపరిచిద్ది, ఆ వాక్యము మనల్ని మెచ్చుకునిద్ది, ఆ వాక్యము మనల్ని సన్మానించిద్ది, ఆ వాక్యము మనల్ని గొప్ప చేసిద్ది. ఆ వాక్యమే మనకు ఆధారం. ఆ వాక్యాన్ని లేఖనానుసారంగా మనం నడవాలి. శాంతిని నీకు కలుగు చేస్తుంది అంటారు. అంటే నీకు శాంతిని కలిగించాలంటే నువ్వు శాంతితో బ్రతకాలనే కదా ప్రభు కోరుకుంటున్నాడు. నీ జీవితం అంతా అశాంతితో ఉండకూడదనే కదా. ఒకవేళ అశాంతి ఎందుకు వచ్చింది? నీకు తెలియక నడిచినందువల్లే వచ్చింది. నీకు తెలియక నువ్వు మాట్లాడినందువల్లే నీకు వచ్చింది అశాంతి. నీకు తెలియక నువ్వు ప్రవర్తించినందువల్లే వచ్చింది. ఇదిగో ఈ మాట మాట్లాడేసాను నేను, దాని వలన నాకు ఒక సమస్య కలుగుతుందని నీకు తెలిసిందనుకో, నువ్వు ఇక మీదట ఆ మాటని మాట్లాడలేవు. మాట్లాడతావా? ఒక పని చేసావు, ఆ పని వల్ల నీకు నష్టం వచ్చింది అనుకో, ఇక చేస్తావా? చేస్తారా? ఇప్పుడు మొక్కజొన్న సీజన్ వచ్చింది. వ్యవసాయదారుని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు దానికి నీళ్లు పెట్టే టైం వచ్చింది. నీకు తెలుసు కదా ఎంతవరకు నీళ్లు పెట్టాలో అంతే పెడతావు. ఇప్పుడు అంతేనా? నీళ్లు ఉండవు కదా, మోటార్ కూడా చేతిలో ఉంది కదా, ఆయిల్ కూడా ఉంది కదా అని 5 రోజులు ఒకే శనగ పెట్టావనుకో, ఏమవుతుంది? అంత ఎత్తు పెంచుకొని ఇప్పుడు దాకా వ్యవసాయానికి నువ్వు ఖర్చు పెట్టుకున్నది, ఇప్పుడు దాకా నువ్వు చేసుకున్నది అంతా ఏమవుతుందంటే
నీకు వృధా అయిపోద్ది. ఎందుకంటే ఆ నీరు ఎక్కువైపోయినప్పుడు ఆ పంట చచ్చిపోద్ది. వ్యవసాయదారుడుగా నీకు అది తెలుసు, అవునా కదా? మీరంతా వ్యవసాయం చేస్తున్నారు. అప్పుడు నువ్వేం చేస్తావు? రే, ఎందుకు చనిపోయిందిరా ఇది ఎందుకు పంట పాడైపోయిందిరా అని నీకు ఒకసారి ఫస్ట్ టైం నీకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు నీకు అనుభవం వచ్చింది, 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా నీకు అనుభవం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు పెడతావా? ఆ? ఇప్పుడు ఏం చేస్తున్నావు? టూలేస్తావు. దానికి చక్కగా ఇంత ఏమంటారు, దాన్ని డివైడ్ చేసి, అంతేనా, ఈ ప్రాంతానికి కాసేపు చక్కచక్క కలిగేటట్టుగా చేసి మళ్ళీ వెంటనే దగ్గరుండి ఇంకో దాంట్లోకి వేసి ఎంత నీరు అవసరమో అంత పెడితే ఆ పంట చక్కగా బ్రతికిద్ది, చక్కగా ఎదిగిద్ది, చక్కనైన పంట, శ్రేష్టమైన పంట నీకు అనుగ్రహించి. కానీ తెలియనప్పుడు ఏం చేసావు? రాత్రి ఆన్ చేసి నిద్రపోయావు, శుభ్రంగా వేసి ఇంటికి వచ్చి నిద్రపోయావు. ఎప్పుడో తెల్లారి 10ంటికి వెళ్ళావు. ఆ ఇంజిన్లో ట్యాంక్ మళ్ళీ మధ్యలోకి వెళ్ళి ఇంజిన్ ఆగిపోద్దేమోనని ఆయిల్ కూడా 10 లీటర్ల ఐదైతే 50 లీటర్ ట్యాంక్ దానికి రంధ్రం పెట్టి పైపు తగిలించి వచ్చావు. అది రేపు సాయంత్రం దాకా ఆగిద్దా? అది ఆగదు. నువ్వు వెళ్ళవు, ఆ నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, దానికి పెట్టి వచ్చావు. నువ్వు వెళ్ళేసరికి ఆ పంట నిలబడిద్దా? అంటే మనకు తెలియక, కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు ఇలా చేస్తున్నామంటే తెలియక. తెలిస్తే జ్ఞానము కలిగిన ఏ మనుష్యుడు మరలా అదే స్థితిలోనికి వెళ్ళటానికి ప్రయత్నించడు. అందుకనే మనకు వచ్చే తలంపు వేరు. మన మార్గం మనకు సరైనదిగానే కనబడిద్దబ్బా. ఎవరికైనా నీ నీ ఆలోచన నీకు సరైనదిగానే కనబడిద్ది, నా ఆలోచన నాకు సరైనదిగానే కనబడిద్ది. ఆ పిల్లోడుకున్న ఆలోచన తనకి సరైనదిగానే అనిపడిద్ది. ఆ ముసలోళ్ళకున్న ఆలోచన వాళ్ళకి సరైనదిగానే కనబడిద్ది. కానీ అది కాదు, ప్రభు కూడా అదే అంటాడు. ఒకని మార్గము వానికి సరి అయినదిగా కనబడిద్ది, కానీ తుదకేం చేసిద్దో తెలుసది, వానిని నాశనానికే తీసుకుని వెళ్ళింది. కానీ అదే మనము వాక్యముతో గనక మనం వెళితే, అదే వాక్యము చెప్పినట్లుగా, వాక్యం అనగా దేవుడు, ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం చెప్పినట్లుగా మనం నడుస్తున్నాం అనుకోండి, ఎక్కడైనా మనకు అవిధేయత అంటిద్దా? వాక్యం, ఇది వాక్యం రాయబడి ఉంది, వాక్యం ఇలాగ జీవించమని ఉంది, అలాగ జీవించాం. అప్పుడు ఎక్కడైనా మనము దోషులుగా తీర్చబడతామా? కాదు కదా. వాక్యం ఇలాగ మాట్లాడమని ఉంది, ఇలానే మనం మాట్లాడాం. సత్యమే మాట్లాడాలి, అబద్ధమును ఏమాత్రం కలపకూడదు. ఆ సత్య ప్రవర్తనే, నీ నోటి మాటను బట్టే నువ్వు నీతిమంతుడుగాను, నీ నోటిని మాట బట్టే నువ్వు అనీతిమంతుడుగా తీర్పు తీర్చబడుదువు అని చెప్పారు ప్రభు. ఆ మాటని మనం జాగ్రత్తగా, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నామని గ్రహింపు వచ్చినాడు ఆయన ఉద్దేశంతో వెళుతున్నాం కనుక, ఆయన ఆ నడిచేటప్పుడు కొంచెం సత్యం అనున్నది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. నిజం మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు కొంచెం బాధ అనిపించవచ్చు, కానీ అది నీకు ఇరుకుగా అనిపించిన దేవుని బిడ్డ నిన్ను ఖచ్చితంగా ప్రభు రాజ్యములోనికి తీసుకుని వెళ్ళింది. ఆమేన్. ఎందుకని? అది ఆయన మాట, ఆయన చెప్పినట్లుగా నువ్వు చేశావు, ఆయన నడవమన్నట్లుగా నువ్వు నడిచావు గనుక ఇక నీకు దోషం ఎక్కడ ఉంటుంది? నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తే నువ్వు దోషమే ఉంటుందా నీకు? నేనే ఉన్నాను, నీకు మాట చెప్తా, దోషం ఉంటుందా? ఓ, మందిరాన్ని చక్కగా అలంకరించారు, ఈ బెలూన్లతో చక్కగా అలంకరించారు, చూడటానికి బాగుంది, కానీ నీకేదో అనిపించింది, నీకేదో ఆలోచన వచ్చింది. హల్లెలూయా. రోజులు అయిపోయినాయి, కొన్ని కాలిపోయినాయి, ఏంది ఒక రకంగా ఉండి, మనం చూసినప్పుడేమో కళకళలాడుతూ ఉన్నాయి, ఇప్పుడేమో ఇంకొక రకంలోకి వచ్చినాయి. ఎందుకులేని నీ మనసులో నువ్వు వచ్చింది నువ్వు పీకుతూ ఉన్నావు అనుకో, అందరూ ఏమంటారు? నువ్వు శబాష్ అని అంటారా? ఎవరు అనరు. అందుకని ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఒక్కొక్కటి అయింది అంత చక్కగా బాగుంటే ఏంటి అబ్బాయికి ఏమన్నా మెంటల్ ఏమైనా వచ్చిందా ఏంటి, అదేంటి అలా అలా తీసేసాడేంటి, మొత్తం అలా తీసేసాడు అని అంటామా అనమా?
అది ఏది చేసినా తనకు దోషంగానే పరిగణించబడుతుంది. ఇప్పుడు అదే నేను చెప్పి అబ్బాయి వారం రోజులు అయిపోయింది, కొన్ని ఏమో లావుగా ఉన్నాయి, కొన్ని సన్నబడుతున్నాయి, కొన్ని ఇలా ఉన్నాయి, ఎందుకులే తీసేసేయండి అన్నాను అనుకో, తీసేసాడు అనుకో, ఆ అబ్బాయికి ఆ దోషం అంటిద్దా? అంటిద్దా? ఎందుకని? మరి అది కదా, అధికారం చెప్పాం కదా, అన్న చెప్పాడు, నడిపించే నాయకుడు చెప్పాడు కనుక నేను చేశాను. దోషం ఉండదు అక్కడ. నడిపించే నాయకుడు చెప్పినప్పుడు నువ్వు చెప్పకపోతే నీకు దోషం, చెప్పినట్లు చేస్తే దోషం ఉండదు. చెప్పిన తర్వాత కూడా నువ్వు చేయలేదనుకో, అది దోషమా? దోషం. మరి అంతే, నీకు చెప్పారు తీయమని చెప్పేశారు, ఒక ఆజ్ఞ నీ దగ్గరకు వచ్చింది, వచ్చిన తర్వాత కూడా నువ్వు చేయలే పని, అది నీకు దోషంగానే వర్ణించబడిద్ది. నీకు చెప్పలా ఒక సంగతి, ఒక దాని గురించి నువ్వు ఆలోచన చేయలా, దాని గురించి నీకు తెలియదు, నీ ఆలోచనతో నువ్వు వెళ్ళి చేసావనుకో, ఏమో నడిపించేవారి మనసులో ఏముందో తెలియదు కదా, నాయకుడి మనసులో ఏముందో తెలియదు కదా, యజమానుడి మనసులో ఏముందో తెలియదు కదా, దానిని అలంకరించిన వాడి మనసులో ఏముందో తెలియదు కదా, తను ఉంచాలనుకుంటున్నాడో లేకపోతే తీసేయాలనుకుంటున్నాడో నువ్వు తెలుసుకొని చేయాలి. అప్పుడు నీకు ఎన్నడూ ఎక్కడ దోషము నీకు అంటదు. పైపెచ్చు చెప్పినదల్లా నువ్వు చేస్తున్నావు గనుక నీకు ఘనత లభించింది. స్తోత్రం కలుగును గాక. ఏది చెప్తే అది నువ్వు చేస్తున్నావు గనుక నీకు ఆశీర్వాదము లభించింది. ఆమేన్. అదే యజమానుడు అనుకుంటాడు, ఇదిగో నేను ఏది చెప్తే అది చేస్తున్నాడు ఈ బిడ్డ అనుకొని ఆయన నిన్ను మనసారా దీవించటం ప్రారంభిస్తారు. ఎందుకు? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కొమ్మరించబడతాయని ప్రభు చెప్పారు గనుక, ఆయన మాట కొట్టివేయబడని మాట గనుక, అది తరతరాలకి యుగయుగాలకి సరిపోయిన మాట గనుక, నువ్వు ఆయనకు లోబడుతూ వెళ్తూ ఉంటే నిశ్చయంగా ఆయన నిన్ను ఘనమైన మేలులతో నింపునుగాక. ఆయన నిశ్చయముగా ఘనమైన మేలులతో నింపుతాడు. అందుకని మన స్వబుద్ధి ఎప్పటికైనా మనకి అపాయం కలిగించదు. నీ స్వబుద్ధిని ఎక్కడ ఆధారం చేసుకోవద్దు దేవుని బిడ్డ. మనము మన ఇష్టము నెరవేర్చుకునే దానికి రాలేదు, మనము మన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి, మన తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి. దావీదును కోరుకుంటానికి ముఖ్యమైన కారణం కూడా అదే. దేవుడు దావీదుని ఎందుకు కోరుకున్నాడంటే, దావీదు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని చూశాడు, నన్ను సంతోషపెడతాడని ఆశపడ్డాడు దేవుడు. దావీదు నేను ఏది చెప్తే అది వింటాడు అని చూశాడు. అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు, అరణ్యములో సింహాల మధ్యలో ఉన్నప్పుడు, అరణ్యములో ఎలుగుబంటుల మధ్యలో ఉన్నప్పుడు, అరణ్యంలో మందలో ఉండినప్పుడు తన ప్రవర్తన ఎలా ఉందో ఆకాశమందుండి చూశాడు ఆయన. మంద చక్కగా మేస్తున్నప్పుడు ఖాళీ సమయంలో దేవుని స్తుతించటం చూశాడు. మంద సమస్యల్లో ఉండినప్పుడు మంద కోసం పోరాడటము చూశాడు. సింహం వచ్చి మందలోకి పడి నోట కరుచుకొని వెళుతుంటే దాని మీద పడి దాన్ని చంపి దాని నోట నుంచి గొర్రెను విడిపించిన సందర్భము చూశాడు. ఇప్పుడు ఆయనకి ఆశ పుట్టింది, ఈ దావీదును గనుక నా ప్రజలకు రాజుగా చేస్తే నా చిత్తమంతా నెరవేరుస్తాడు, నన్ను సంతోషపరుస్తాడు, నన్ను ఆనందకరంగా ఉంచుతాడన్న ఆశ దేవునికి పుట్టి అదే దావీదుని చిన్నతనములోనే ఆయన కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు దావీదు మనసులో చిన్నతనం నుండి దేవుని చిత్తమేముంది. నీకు ఒక సంగతి చెప్పనా, నువ్వు దేవుని చిత్తానుసారంగా నడిస్తే, ఆమేన్, నువ్వు నీ దేవునికి ఇష్టకరంగా గనక నువ్వు నడిస్తే, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకుండా దేవుని యందు నీ పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మకం ఉంచుకొని నువ్వు నడిస్తే, నిన్ను స్థాపించటానికి నీ ముందు ఎంతటి వీరుడుండినా ఎంతటి శూరుడుండినా తీసి పక్కన పెట్టేస్తాడు దేవుడు. అంతే కదా. ప్రభు ఏమన్నారు?
దావీదుని స్థాపించాలని సౌలును నేను కొట్టివేశాను అంటారు అపోస్తలులు. నీ జీవితంలో నీ చిత్తాన్ని చేయకు, నీ యజమానుడి చిత్తం ఏంటో చేయటం నేర్చుకో. నీ జీవితంలో నీ ఆలోచన, నీ బుద్ధి, నీ స్వబుద్ధిని ప్రక్కన పెట్టేసుకో. నిన్ను కోరుకున్నవాడు, నిన్ను ఇష్టపడిన వాని చిత్తమేంటో, నిన్ను దీవించగలిగిన వాని చిత్తమేంటో నువ్వు తెలుసుకో. మొదట నిన్ను ఆశీర్వదించే వ్యక్తి యొక్క ఆలోచనలు ఏంటో నువ్వు గ్రహించు. నీ జీవితం ఎంత సుఖమయంగా మారిపోద్దో తెలుసా? నీ ఆయుష్ ఎంత శాంతితో కొనసాగిద్దో తెలుసా? నీ బ్రతుకు ఎంత నెమ్మదితో కొనసాగిద్దో తెలుసా? నీ జీవితము ప్రజల మధ్యలో నువ్వు చూస్తూ ఉండగానే నిన్ను ఘనమైన స్థానములోనికి, ఉన్నత స్థితిలోనికి నీ దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళగలుగుతాడు. అందుకనే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. చేసుకోకుండా నువ్వేం చేస్తావంటే, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, నువ్వు అప్పగించుకో. నేను నా చిత్తము చేయను. ప్రభువా, ఏం చేయమంటావు చెప్పు, ఎలా నడవమంటావు చెప్పు, నేను ఏం మాట్లాడమంటావు చెప్పు, నన్ను ఎక్కడ నిలబడమంటావు చెప్పు, నేను ఏం పని చేయాలయ్యా, నీ ఇష్టం ఏంటి, నా ఎడల నీ ఆలోచన ఏంటి చెప్పు, నన్ను నడిపించు. నేను ప్రవర్తించవలసిన ప్రవర్తన ఏంటో నాకు బయలుపరచు. ఇదిగో నా ప్రవర్తన అంతటిని నేను నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను. ఒక అధికారికి తెలుసు అధికారం యొక్క బలము ఏంటో. యేసు ప్రభు ఒకసారి ఆ కపెర్నహూములో ప్రజలను దర్శించడానికి వెళితే, ఆ కపెర్నహూములో ఒక శతాధిపతి వచ్చాడు. ఆ శతాధిపతికి ఒక నమ్మకమైన దాసుడు ఉన్నాడు. ఎంత నమ్మకమైన దాసుడు అంటే, వాడు ఆ యజమానుని బహుగా సంతోషపెట్టే దాసుడు, ప్రియమైన దాసుడు అని రాయబడింది అక్కడ. దాసుడే, కానీ యజమానుడికి ప్రియుడుగా మారిపోయాడు. రోజున దేవుని బిడలు మనం అనుసరించి నడవలసిన ప్రవర్తన ఇదే. నువ్వు దాసుడివే, కానీ నీ యజమానుడికి నువ్వు ప్రియుడుగా, ప్రియమైన వ్యక్తిగా మార్చబడాలి. దేవుడు ఇప్పుడు నిన్ను పిలుచుకున్నాడు, తన కుమారునిగా పిలుచుకున్నాడు. నువ్వు కుమారుడివే, కానీ నీవు నీ తండ్రికి ప్రియమైన వ్యక్తిగా మార్చబడాలి. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని యేసయ్యను గురించి తండ్రే బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు, అందరూ వినేటట్టుగా. ఆకాశం నుంచి ఒక శబ్దం, బాప్తిస్మం పొంది బయటకు వచ్చాడా? బయటికి రాగానే పరిశుద్ధాత్ముడు పావురము వలె ఆయన మీద వచ్చి రాలేడా? వెంటనే ఒక శబ్దం, ఒక స్వరం, అక్కడుండిన ప్రజలందరూ విన్నారు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు ప్రభు. నీ జీవితం అలాగ మారాలి దేవుని బిడ్డ. దేవునికి ప్రియమైన వ్యక్తిగా నువ్వు మారాలి. నీ ప్రవర్తన నీకు నచ్చినట్టు, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నడిస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఆశీర్వాదాలు నిన్ను వరించవు. యజమానుడు మనసులో నీ మీద దీవెనకరమైన మనసు ఉండదు. ప్రేమపూర్వకమైన ఆశీర్వాదము నీ మీదకు రాదు. స్వబుద్ధి మనల్ని ఎంతగా అన్యాయం పాలు చేసింది. స్వబుద్ధి మన జీవితాన్ని నాశనకరమైన అనుభవంలోనికి తీసుకుని వెళ్ళిద్ది. ఆకాశం ముందున్న దేవుడు మనల్ని అన్ని విషయాలు పరీక్షిస్తూ ఉంటాడు. మన మనుషులం, మనకి ఈ సంగతి తెలియాలి. లోకంలో అదే సామెత చెప్తారు, పిల్లికి అన్నీ ఏం తెలియదంట. పిల్లికి నేను చేసే పనులు ఎవరికి తెలియదు అనుకుంటుందంట. పాలు పెడతలు మూతి పెడితే చాలు, మూతి లోనకు పెట్టంగానే సెగటకు పడుద్ది. ఇక నేను ఎవరికి కనపడనులే అనుకుంటుందంట. పిచ్చిది, ఒళ్ళంతా బయటే ఉంటుంది కదా.
అది లోన దూర్చింది ఏంటి? తలకాయ మాత్రమే దూర్చింది. ఇప్పుడు దానికి చీకటి గడపండి మాత్రాన బయట వాళ్ళకి చీకటి కనపడదా? వచ్చి పెట కొట్టేస్తారు. నిప్పుకోడి అపవిత్రమైనది. అపవిత్రపు లిస్టులో ప్రభు నిప్పుకోడిని జాయిన్ చేశాడు. నిప్పుకోడి ఎందుకు అపవిత్రమైందంటే, నిప్పుకోడి అంట ప్రమాదం వచ్చినప్పుడు అది ఏం చేస్తుందో తెలుసా? పరుగుని వెళ్ళి ఎక్కడైనా ఇసుక దిన్న కనబడితే దాంట్లో తలకాయ దూరిసేసిందంట. అమ్మయ్యా నన్ను రక్షించుకున్నాను అనుకుంటున్నాను. ఆ నిప్పుకోడి దేహము పెద్ద దేహం, మనుషులను కూడా మోసిద్ది. మనం ఎక్కి దాని మీద నుంచుంటే అది మంచిగా పరిగెత్తి వెళ్ళిపోద్ది, సారీ చేయగలదు. ఆమేన్. కానీ అది ఒళ్ళంతా బయట పెట్టేసింది. అది ఇసుకలో తన తలను మాత్రమే దూర్చింది. తలను దూర్చి ఇప్పుడు అనుకుంటుందంట, ఇక దానికి చీకటి కళ్ళు మూసుకుంటే మనకి చీకటి కనబడింది కదా. దానికి చీకటి కనబడింది. చీకటి కనబడితే ఇక నేను సేఫ్టీగా ఉన్నానులే, నేను దాక్కున్నానులే, ఇక ఏ శత్రువు కనబడలే అనుకుంటాం. మనం వెళ్ళిపోయి దాన్ని పెట్టాలని ఒక దెబ్బెత్తే పడిపోతాం. అలా కాదు, మనం గమనించాలి. మన ప్రభు మనం చూస్తున్నాడు అని నువ్వు నమ్మకంగా పూర్ణ హృదయం నువ్వేం చేయాలంటే నీ ప్రభు మీద ఆధారపడాలి. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పేసుకో. తీర్మానానికి రా. ఆశీర్వాదం కావాలని నువ్వు కోరుకుంటే, స్వచ్ఛంగా దేవుడు నన్ను దర్శించాలి, నన్ను వర్ధిల్లా చేయాలని దేవుని బిడ్డ నువ్వు ఆశపడితే, నువ్వు ఖచ్చితంగా ఆయన అధికారానికి కిందకే ఒప్పుకోవలసిందే. నీ ఇష్టం వచ్చినట్లుగా నీ యోచనలు నువ్వు ఆలోచించుకొని, నీ స్వబుద్ధి నీకు ఆలోచన పుట్టినట్లు నువ్వు నడిస్తే మాత్రం అది నీకు దీవెనకరమైనది విషయం అయితే కాదు. దేవుని సంతోషకరమైన జీవితం, సుఖకరమైన జీవితం, దీర్ఘాయువుతో కూడిన జీవితం, భూమి మీద ఉన్నంతకాలం క్షేమంగా నడిచే జీవితం, శ్రమంలోనికి వెళ్ళిన ఏ అపాయము లేకుండా దాటగలిగిన జీవితం, కష్టాలలోనికి వెళ్ళిన ఏ శోధన మనల్ని అంటకుండా ఉండే జీవితం, జలములలో బడి నడిచి వెళుతున్నప్పుడు అవి మన మీద పొర్లి పారకుండా మనల్ని ముంచకుండా ఉండే జీవితం. ఒకవేళ అగ్నిలో నుంచి నువ్వు వెళుతున్నా, అగ్ని లాంటి శ్రమలోకి వెళుతావు, ఏదో ఒక విషయం నీ దేవుడు నీకు నేర్పుతాడు. అక్కడ ఏదో ఒక సందర్భాన్ని ప్రభు నీకు నేర్పుతాడు. నీ నడవడికలో ఏదైనా తప్పు ఉంటే, నీ ఆలోచన ఒకవేళ న్యాయబద్ధమైనది కానప్పుడు, నీ చిత్తం కానప్పుడు, నీకు అది కాదు ఇది వాస్తవం అని నేర్పటానికి ఒక సత్యాన్ని నేర్పిస్తాడు. కానీ నీ జీవితానికి హానిని మాత్రమైనా జ్వాలలు నిన్ను చాలవు అని ప్రభు చెప్పు. ఇది మనకి గుర్తుంటే మనము ఆయన అధికారానికి అప్పగించేసుకుంటాం. తెలిస్తే అప్పగించుకుంటాం ఎవరమైనా. ఇది తెలిస్తే నా బ్రతుకు నాది, నేనేంటి, నా ఇష్టానుసారంగా నేను నడుస్తున్నానేంటి, నా జ్ఞానం ఏ పాటిది, నా ఆలోచనలు ఏ పాటి, నన్ను దీవించే నా దేవుడే కదా నన్ను ఆశీర్వదించాలి, నా దేవుడు కదా నన్ను హెచ్చించాలి, నా దేవుడు కదా నన్ను ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళాలి. నేను ఆయన ఎదుట నమ్మకంగా ఉంటాను, ఆయన ఉపదేశంతో నేను నడుస్తానని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, ఎప్పుడైతే ఆ ఉపదేశానుసారంగా నువ్వు నడవటం ప్రారంభిస్తావో, అలా నడిచి చూడు, అలా బ్రతికి చూడు, అప్పుడే నీ త్రోవలన్నీ సరళం అయిపోతాయి. ఆయన చేస్తాడు. నీ మీద దేవుడు ఏ ఉద్దేశంతో ఉన్నాడో అది గమనించుకో. దేవుని బిడ్డ ఆయన ఎందుకు పిలిచాడో అది గమనించుకో. ఆయనకి నీ మీద ఉండిన ప్రణాళిక ఏంటో గమనించుకో. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఆయన నిన్ను ప్రత్యేకపరుచుకొని కోరుకున్నాడే. ఆయన రక్తము నీకు ఇచ్చి, ఆయన రక్తముతో నిన్ను కడిగి, నిన్ను పరిశుద్ధపరిచి సంఘములోకి నిన్ను చేర్చుకున్నాడే. ఏ మనుష్యుడైనా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సంఘములో నుండే వెళ్ళాలి.
దేవుని మందిరములోనే వెళ్ళాలి. అందుకని యాకోబు ఎప్పుడో ప్రవచనాత్మకంగా చెప్పాడు, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఇదే పరలోకపు గవిని. దిస్ ఈజ్ గేట్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకానికి వెళ్ళే గవిని అంటాడు దేవుని మందిరాన్ని. ఏ మనుషుడైనా మందిరములోనికి వచ్చి మందిరములోని ఉపదేశాలు విని మందిరములో దేవుని ప్రసన్నతను అనుభవించి మందిరములో ఆయన నియమాలను అనుసరించి నడిచి మందిరములో పరిపూర్ణతను పొంది మందిరము ద్వారానే పరలోక రాజ్యానికి, సంఘము ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఈ రోజున చాలా మంది కోటీశ్వరులకి ఈ భాగ్యం ఉందా? ఈ ధన్యత ఉందా? యేసు రక్తములో కడగబడకుండా ధనములో తలతూగుతూ మత్తు పానీయాలతో తలదూగుతూ ఇష్టానుసారమైన వ్యక్తిగతమైన సుఖభోగాలలో నడుస్తూ సుఖంగా బ్రతకటం తప్పు కాదు, భోగాలు అనుభవించడం తప్పు అని రాయబడింది. సమస్యలు సుఖంగా బ్రతుకుతున్నందువల్ల రావంట, భోగాల్లోకి వెళ్ళినప్పుడు సమస్యలు వస్తాయి. సుఖం వేరు, భోగం వేరు. ఆలోచించి రాత్రి దేవుడు నిశ్చయంగా నిన్ను ఆయన అధికారమున కిందకి ఇప్పుడే నీ మనస్సును నీ తలంపును మార్చునుగాక. నీ పూర్ణ హృదయం నీ ప్రభు యందు స్థిరమైన నమ్మకమును కలుగు చేయునుగాక. ఆయన నిన్ను మరలా ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను, నీ పరిస్థితిని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకుని దీవెనకరంగా మార్చి ఆయన పేరు ప్రఖ్యాతి కొరకై ఆయన చిత్తమునకై నిన్ను వాడుకొనుగాక. నిన్ను భూమి మీద సుఖ జీవన శైలిని నీకు అనుగ్రహించి ఆయన నిన్ను వర్ధిల్ల చేయునుగాక. శాంతితో కూడిన సమాధానకరమైన జీవితాన్ని ప్రభు ఈ రాత్రి నీకు అనుగ్రహించునుగాక. ఆయన ఇదిగో నీకు పూర్ణ దీర్ఘాయువు శాత భూమి మీద నివసించినంత కాలం నీ వంటిలో నువ్వు చేతిని ఎత్తలేనంత బలం పొందుకునేంత వరకు ఆయన సన్నిధిలో నువ్వు నిరంతరము జీవించుదువుగాక. ఆయన రాజ్యములో యుగ యుగములు బ్రతకటానికి ఇదే భూమి మీదకి మరలా నువ్వు తిరిగి వచ్చుదువుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన నీ విశ్వాసంతో అప్పగించుకో. ప్రభువా, నా జీవితాన్ని నేను ఎలాగ నడవాలో నాకు నూతన ఆలోచనలు చెప్పండి. నీ ఉపదేశము బహుశ్రేష్టమైంది. నీ ఉపదేశము, నీ ఆజ్ఞల మార్గము నాకు దీర్ఘాయువును కలిగిస్తాయని, సుఖ జీవముతో గడిచే సంవత్సరాలు నాకు ప్రసాదిస్తాయని నేను లేఖనంలో చూశాను. నీ మాట తప్పిపోదయ్యా. నువ్వు ఇచ్చిన మాట ప్రతి మనుషునికి శిరోధార్యమే. ప్రతి మనుషుడు నీ నోటి మాటను అనుసరించి నడవవలసిన వ్యక్తే. అలాగ నడిస్తే, పూర్ణ హృదయంతో నీ యందు నమ్మకం ఉంచగలిగితే ప్రభువా, నా జీవితాన్ని నువ్వు ఆశీర్వదిస్తావు.